ఏపీ రాష్ట్ర రాజకీయం యూరియా చుట్టూ తిరుగుతుంది. వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోంది. రైతాంగానికి సరైన సమయంలో యూరియా అందడం లేదు, బ్లాక్ మార్కెట్కి తరలిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ నెల 9వ తేదీన ఆందోళనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా అధ్యక్షులు కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ యూరియా కొరత ఉందని ఆందోళన చేయడంలో ఆంతర్యం ఏంటి? మీడియా మిత్రులకు మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్ల మీద రైతులు యూరియా కోసం ఎంత పడిగాపులు కాస్తున్నారు. షాపులలో ఒక యూరియా మూట కొంటే ఇంకోటి డిఏపనో ఇంకొకటో నీళ్ళ మందో కొండంత వరకు యూరియా ఇయ్యని పరిస్థితి. అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నప్పుడు పొరపాటున కూడా అట్లా యూరియా కావాలా, మాకు మందులు దొరకడం లేదని ఏ రైతు కూడా రోడ్డు మీకు రాలేదు. ఖచ్చితంగా అట్లా ఈయన ఏదన్నా ఉంటే ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రెస్లో వచ్చినా ఏమొచ్చినా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం మొత్తం ప్రతి ఒక్క ఊళ్ళో రైతు భరోసా కేంద్రాలు కట్టడానికి మెయిన్ కారణం గ్రామాల్లో ఉండే రైతులు బయటికి రాకుండా వాళ్ళకి ఏం అవసరం, ఇత్తనాలు అవసరమా, మందులు అవసరమా, లేకుంటే రేపు ఇన్సూరెన్స్ కోసమైనా ఇంకోటైనా క్రాప్ ఇన్సూరెన్స్ కట్టాలని కూడా వాళ్ళకి అవగాహన కల్పించి మొత్తం ఉండాలనే ఉద్దేశంతోనే రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఇవన్నీ చేయడం జరిగింది. మొత్తం రైతులకు అందరికి కూడా గిట్టుబాటు ధర, ప్రతి ఒక్క రైతు కూడా గిట్టుబాటు ధర. ఒక చిన్న ఎగ్జాంపుల్, మేము అధికారంలో ఉన్నప్పుడు మొత్తం గడివెమ్మల మండలంలో మనం ఇవన్నీ కూడా మొక్కజొన్న, కంది కూడా అవన్నీ కొనడం జరిగింది. తెలుగుదేశం వాళ్ళు వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. పొరపాటున కూడా ఏ రోజు కూడా మేము ఎంటర్ కాలేదు. వాళ్ళు తెలుగుదేశం నాయకురాలు అప్పుడు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు వైఎస్ఆర్సీపీ కొంటున్నారు. కానీ జాయింట్ కలెక్టర్ వచ్చినాడు, ఎవరు అని మొత్తం వాడు అన్నీ చూసిన తర్వాత వాళ్ళు బ్యాగ్స్ ఇచ్చినది దాన్ని అంతా డేటా చూసిన తర్వాత వాళ్ళు అన్నీ ఏందని మీరు ఇట్లా మాట్లాడేది, ఎక్కడ కూడా ఎవరు దీంట్లో ఎంటర్ కూడా కాలేదు. మొత్తం అధికారులు ముందే ఎవరు పేర్లు రాపించుకుంటే వాళ్ళే కొట్టారు తప్ప ఇవన్నీ ఇట్లా మాట్లాడడం మంచిది కదని ఆ నుంచి పంపించేసాం. ఈరోజు తెలుగుదేశం నాయకులు ఈరా కాడ పంచే కాడ వీళ్ళకేం అవసరమా చెప్పండి? రైతులకు ఎవరికైనా అగ్రికల్చర్ అధికారులు వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు నిలవడం అంటే తెలుగుదేశం ప్రభుత్వం పాపం కరువులో కూడా ఎట్లా సంపద సృష్టించాలనేది వాళ్ళకి తెలుసు. యూరియాను ఒక బ్లాక్ మార్కెట్కి పెట్టి సంపాదన ఏ విధంగా అర్నింగ్ మనీ అనేది వాళ్ళకి తెలిసినంత ఈజీ, తెలిసినంత తెలుగుదేశం వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. కేవలం రాజకీయం కోసమే మీరు ఎంత యూరియా మీద ఇప్పుడు ఈ విమర్శలు చేస్తున్నారా? మాకు విమర్శలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు విమర్శలు చేసేపాటైతే రైతు అనేవాడు, ఇప్పుడు ఇదే రైతు ఉన్నాడు, రైతుకు మందు ఫ్రీగా దొరికితే భలే మాట్లాడుతున్నావు పోసారా అని చెప్తాడు. దొరకకపోతే నీకు మన దగ్గరకు మాకు దొరకలేదని చెప్పేది. దొరికే పాట అయితే ఎందుకు వస్తారు చెప్పండి? ఇప్పుడు ఊరికే మాట్లాడే మాటలు కానే కాదు, మీరు వాళ్ళంత స్వచ్ఛమైన పరిపాలన ఏమని చెప్పండి, ఎవరు వద్దన్నారు, మనకేం అభ్యంతరం లేదు. వాళ్ళు ఇంకా మంచిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్లలో తెలుగుదేశం నాయకులు అందరూ చెప్పడం జరిగింది. మొత్తం వాళ్ళు ఏం చెప్పినారు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు, అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను కూడా తీసేయకుండా ఆ పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి మేము తెలుగుదేశం నాయకులను కోరేది ఒకటి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడతారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6లు ఇచ్చేయండి. మీ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నారు, మీరు ఒకటి మాట్లాడుతున్నారు. మీ అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ 6లు అన్నీ అయిపోయినాయని చెప్తాం జరుగుతుంది. మీ అచ్చెన్నాయుడు ఏం చెప్తాడు, శ్రీశక్తికి డబ్బులు ఇస్తే మొత్తం ఈ రాష్ట్రం దివాళా తీస్తానని చెప్పి అచ్చెన్నాయుడు చెప్తున్నాడు. అంటే మీ ముఖ్యమంత్రి మాట కరెక్టా, లేకుంటే మీ మంత్రి మాట కరెక్టా చెప్పమని చెప్పండి. అదే అచ్చెన్నాయుడు ఇవాళ చెప్తున్నాడు, వైసీపీ నాయకులు సీరియల్ కట్టుకొని బస్సు ఎక్కండి, ఒకసారి మీకు తెలుస్తుంది శ్రీశక్తి యొక్క పథకం యొక్క శక్తి ఏంటండి. రైట్ అబ్బా, మనం కాదని మేమేం దానికేమో సీరియల్ కట్టుకొని వస్తే అలౌ చేస్తాడా? రైట్, ఒకవేళ వైసీపీ నాయకులు సీరియల్ కట్టుకొని వస్తే అలౌ చేస్తానంటే ఒకసారి ఆర్డర్ పాస్ చేయమని చెప్పు. జెంట్స్ కూడా సీరియల్ కట్టుకొని వస్తే మేము ప్రయాణం చేయడానికి అవకాశం ఇస్తా అంటే చాలామంది పాపం మిస్సాలు తీసేసి మొత్తం అంతా కూడా ఉచిత ప్రయాణం తిరగడానికి ఒకవేళ వైఎస్ఆర్సీపీలు కాదని సామాన్య ప్రజలు ఈ ఛార్జీ పెట్టుకోలేని అందరూ కూడా పాపం పోతే వాళ్ళు చాలామంది ఎక్కిపోతారని చూస్తాం. అది చెప్పమని చెప్పండి, ఒక ఆర్డర్ పాస్ చేయమని చెప్పండి, మనకేమో అభ్యంతరం లేదు. ఒకవేళ పోయేటోళ్ళందరూ పంపించేస్తాం. ఇప్పుడు ఈ మాటలు వద్దు. నువ్వు ఉచిత బస్సు కర్ణాటక లెవెల్లో, తెలంగాణ లెవెల్లో, ఆ లెవెల్లో ఏమో ఇవ్వండి, అది ఇస్తే రైట్. మీకు చంద్రబాబు నాయుడు
అచ్చెన్నాయుడు వీళ్ళందరూ పాపం చాలా మాట మీద నిలబడే నాయకులు కాబట్టి మనం కూడా కొత్తగా థ్యాంక్స్ అని మన కూడా మీరు చెప్పిన దాని ప్రకారం చేసినారని చెప్తాం అంతే. ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. గడివేముల మండలంలో 80% జెడ్పీ హై స్కూల్ రాలేదు. దానికి ఏం చెప్పాలి చెప్పమని చెప్పండి. అందం మొత్తం ఇంకా అన్నీ ఇచ్చేసినామంటే నోట్లో మాట సరే అన్నీ ఇచ్చేసినామని చెప్తే అయిపోతుందా? ప్రజలకు ముందర వచ్చి మాట్లాడితే మొత్తం వీళ్ళు తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు మేము అన్నీ చేసామని. రైట్, ఓకే. ఊర్లు నాయకులను తిరగమని చెప్పండి. ప్రతి ఒక్క ఇల్లు ఆ ఊళ్ళో అవసరం అనుకుంటే మీరు ఫ్రీగా ఎవరైనా ఏం మాట్లాడచ్చు. మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఏం లేదు, మీరేం గట్టిగా మాట్లాడినా మేము పోలీసులతో బెదిరేము, ఏం బెదిరేము, మీ మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఏం చేయమని చెప్పండి. సామాన్య ప్రజలు ఏం మాట్లాడతారో ఒక్కసారి తెలిసిపోతుంది. అది చేతగాక మేము అన్నీ చేసినామని చెప్తే ఎట్లయితుంది? ఊరికే మేము ప్రజాపదం పోతుంటే ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా పోతుండే. అప్పుడు అందరు చాలామంది తెలుగుదేశం నాయకులు మీ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఇస్తున్నాడా లేకుంటే మీ జైల్లో ఇస్తున్నాడా? లేమ్మా మా జైల్లో నుంచి మేము ఇవ్వలేదు, మా జగన్మోహన్ రెడ్డి లేదు, ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం. మాకు ఇక్కడ పార్టీలు చూడడం లేదు, ఏ పార్టీ అయినా కూడా అర్హత అంటే ఇవ్వాలనుకుంటున్నాం ఇచ్చేస్తున్నాం. అదే తెలుగుదేశం నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, మేము పార్టీ రహితంగా పేదవాడు అన్నట్టు మీరు ఎందుకు పార్టీలు పెడుతున్నారు? ఇటు వైఎస్ఆర్సీపీ ఎందుకు ఇవ్వకూడదు, ఇటు మా నంబర్ రాలేదు ఎందుకు ఇవ్వకూడదని అది మేము అనుకొని అంటే మేము అది చేయకపోయలేదు. ఖచ్చితంగా అర్హత ఉంటే మాత్రం మన ఊళ్ళో మా నాయకులు అడ్డపనే కూడా వద్దు, అర్హత ఉంది మనం అడ్డపడవద్దు అని చెప్పే పరిస్థితిలో మనం ఆ రోజునే అది మీకు చేతనైతే అది చేయండి. కానీ వాళ్ళను ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఇంకొకటి అని మాట్లాడితే ఇవన్నీ ఏం లేదు. మీరు మంచి పరిపాలన చేస్తున్నారు. రైట్, ఒక ఊరు ఎంచుకోండి, ఆ ఊర్లోకి మేము కూడా వస్తాం, ఆడ మాట్లాడదాం. మీరు న్యాయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం చేసి ఇదే సవాల్ని మీ ప్రత్యర్థి గౌరు చరితారెడ్డి ఎమ్మెల్యే సవాల్ చేస్తున్నారు. ఈ సూపర్ 6 పథకాల మీద చర్చించేందుకు ప్లేస్ మీరు రెడీ అంటే మేము వస్తామంటాం, మీరేమంటారు? రెడీ, మాకేం అభ్యంతరం లేదు. ఈ నిమజ్జనం అయిపోయిన తర్వాత మొత్తం సూపర్ 6 పథకాలన్నీ కూడా వాళ్ళు కంప్లీట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కూడా వాళ్ళు ఎలక్షన్లలో చేసినటువన్నీ కూడా మేము జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తామని చెప్తున్నాను. అదొక్కటి చెప్పడం చాలు, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు బాగుపడతారు, మాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మేము పని చేయలేకపోయినాము, తెలుగుదేశం వాళ్ళు బెటర్గా చేస్తున్నారని కూడా మాకేం అభ్యంతరం లేదు. ప్రజలకు మంచి జరిగితే అంతకంటే కావాల్సింది ఒక ప్రజానాయకుడిగా ఒకవేళ మా పార్టీకి మాకు ఒకవేళ ఏదైనా ఉన్నా కూడా ప్రజలకు మంచి జరుగుతుందంటే అంతకంటే నో ప్రాబ్లం. వాళ్ళు ఎప్పుడైనా ఒక వారం రోజుల తర్వాత చెప్పమని చెప్పండి, ఏ ఊరో మొత్తం ఒక ఊరు చూసుకొని డిసైడ్ చేస్తే వాళ్ళే చెప్పమని చెప్పండి ఫలానా ఒక ఊరు అని, మాకేం అభ్యంతరం లేదు. అంశం అలా ఉంచితే సుగాలి ప్రీతి అంశం, ఆమె కుటుంబానికి న్యాయం జరగడానికి పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్ప గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదని కామెంట్ చేశారు. ఎటు మీకు ఒకటి చెప్తానండి, జరిగింది ఎవరు గవర్నమెంట్లో సుగాలి ప్రీతిది జరిగింది ఎవరు? చంద్రబాబు నాయుడు టైంలో. చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలా, జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలా? మీరు చెప్పండి. మాటలు మాట్లాడడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి మాటలు వస్తాయి. చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వాళ్ళు న్యాయం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా సుగాలి ప్రీతి వాళ్ళ మదర్కు ప్రామిస్ చేసిన విధంగా అన్నీ కూడా మేము మా అధికారంలోకి వస్తే మనం చేస్తామని చెప్పి ఆమెకు 5 ఎకరాల భూమి, ఉద్యోగము, డబ్బులు, ఇంటి స్థలం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మీరు ఏమి ఇచ్చినారు చెప్పండి? 1.5 సంవత్సరం, దగ్గర 1.5 సంవత్సరం అయితే 14 నెలలు అవుతుంటే మీరు వాళ్ళు సుగాలి ప్రీతి చాలా వాళ్ళ మదరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆమెంతా నేను పవన్ కళ్యాణ్ ఇంటి ముందర ధర్నా చేశానంటే మీరు ఏం చేశాను? మేము ఇచ్చినాము, మీరేమి ఇచ్చినారు వాళ్ళకి చెప్పండి. మీరు అది చెప్పనీకి జగన్మోహన్ రెడ్డి మీ గవర్నమెంట్లో జరిగింది. జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే సుగాలి ప్రీతి ఆ పాప వాళ్ళ అమ్మకు, వాళ్ళ నాయనకు, వాళ్ళకు చేయడం జరిగింది. అంటే గత మీ హయాంలోనే సిబిఐ కప్పు చెప్తూ ఇచ్చారు, వనరులు లేవనేసి వెనక్కి పంపించింది ఆ కేసును సిబిఐ. మరోసారి ఈసారి సిబిఐకి అదే కూటమి ప్రభుత్వం ఇచ్చింది నిన్న. ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను, కళ్ళ నీళ్ళు తుడిచడానికి మళ్ళీ అదే ఇప్పుడు ఆ రోజు సిబిఐ ఏం మాట్లాడింది మళ్ళీ ఈరోజు అదే మాట్లాడుతుంది కదా.
అంటే వీళ్ళు ఏమన్నా స్పెషల్గా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో బీజేపీతో ఉండారు కాబట్టి ఒకవేళ ఏమన్నా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మన చంద్రబాబు నాయుడు కోరే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వమని కూడా మేము కూడా కొడుతున్నాం, మాకేం అభ్యంతరం. ఇప్పుడు ఎన్నో సంవత్సరాలది చంద్రబాబు నాయుడు టైంలో ఏమి జరిగింది అనేది ఒకటి, మనం సుగాలి ప్రీతిది ఏం జరిగింది, ఆమెకు న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అనేది మనకు తెలియదు. ఇవన్నీ నిజాలు తెలిసడానికి ఆ రోజు అంతకుముందుండే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇన్ని రోజులు డిలే కాకుండా ఆ రోజే 2017లో జరిగినప్పుడే ఇమ్మీడియట్గా 2 ఇయర్స్లోనే తేల్చగలిగింది. ఈ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నీ చేసి ఈరోజు వాళ్ళకి అన్నీ ఇచ్చిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అంటే పేద ప్రచ్ఛాన నిలబడే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనేది అందరూ తెలుసుకోవాలని కూడా ప్రజలను కోరాను. కేవలం మాటలతో ఓట్ల కోసం ఏదో అధికారం కోసం అబద్ధాలు చెప్పే నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదు. అట్లా అబద్ధాలు చెప్పినంటే మేము కూడా ఉచిత బస్సు, రైతు రుణమాఫీ ₹1,00,000 అంటే మేము కూడా వచ్చేసింది. నేను అంటే మనం ఇవ్వలేము, మనకు అంత డబ్బులు, మనం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలకే మనకు ఆడికాడికి ఇబ్బంది పడుతున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇంకా మనం అర్షల్ బడ్డనుగా ఉండేది పెట్టుకోకూడదనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి అధికారం వద్దు, మనకు అవసరం లేదు, మనం ఏది చేయగలిగితే అది చెప్తాం, మనకు అంటే అధికారం ఉండదు లేకుంటే లేదు, మనం అబద్ధం చెప్పకూడదనే నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈరోజు అబద్ధాలు చెప్పలేక ఓడిపోయినా వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి కబ్జా చేసి ఇల్లు కట్టారని చెప్పి ఈ మధ్య కాలంలో అధికారులు సర్వే చేశారు, మీరేమంటారు? చేశారా? కబ్జా చేశారా? నేను మాట్లాడడం వేస్ట్, వద్దు దీని గురించి. వాళ్ళ అధికారులు ఏం చేశారో చూసినాక మాట్లాడతారు. ఇప్పుడు అవతల స్కూల్కి ఎంత స్థలం ఉంది, ఎంత స్థలం లేదు. ఇప్పుడు 2005లోనే జెడ్పీసీఓ గారు హై స్కూల్కి 54 సెంటు స్థలం ఉందని చెప్పి వాళ్ళే డిసైడ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేది మొత్తం అంతా కూడా వాళ్ళు ఏదో కబ్జా చేసాం వాళ్ళు. ఇప్పుడు అంతకుముందే బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడినప్పుడే మొత్తం విలేకరులకు అందరికి పోయి తీసుకుపోయినాను. స్కూల్ ఆనుకొని కాంపౌండ్ వాళ్ళు ఉంది, ఉన్నే కూడా మొత్తం దీంట్లో కొద్దిగా ల్యాండ్ మిగిలినది ఉంటే కూడా హెడ్ మాస్టర్ వాళ్ళందరూ మా పిల్లలకు ఆడుకొని కంటే మనం ఆ స్థలం మనకెందుకు అవసరం, మనది కాదు స్థలం అని వదిలిపెట్టేసి మన కాంపౌండ్ వాళ్ళు. బయట ప్రపంచానికి ఏమనుకుంటే మా ఇల్లు స్కూల్ ఆనుకొని కట్టామనుకుంటారు. మధ్యాహ్నం 10 సెంట్ల స్థలం ఉండేది ఎవరికి తెలియదు. మాట్లాడని ఏం చేస్తాం? ఇప్పుడు ఎందుకు ఈ సమస్య మళ్ళీ రీసర్వే చేయాల్సి వచ్చింది? ఎందుకు మనకెందుకు అవసరం ఉంది? ఆల్రెడీ అప్పుడు అయిపోయింది. 2011లోనే నేనే అప్పుడు సూర్యప్రకాష్ ఉన్నప్పుడు నేనే శివగా సమాచార చట్టం కింద అడిగినాం. వాళ్ళంతా లెటర్లు ఇచ్చినా మా దగ్గర రెడీగా ఉన్నాయి. మనం దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా మిమ్మల్ని విమర్శించే నాయకులకు కానీ ఇప్పుడు జరగబోయేటువంటి రైతులకు అన్యాయం పైన మీరేం చెప్పవచ్చు? ఇప్పుడు నన్ను సుఖీభావ హాస్పిటల్ ఎదురుగా స్థలం నాదని చెప్పినారు. చంద్రబాబు నాయుడుతో సహా, లోకేష్ బాబుతో సహా, గౌరీ చరిత్రతో సహా మాట్లాడాను. నేను వాళ్ళకందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను, ఆ స్థలం నాకు హ్యాండ్ ఓవర్ చేసి ఎలక్షన్లలో ఓడిపోయారు, అంత నష్టపోయినాను, మీరు ఆ స్థలం నాకు మీరే ఇప్పించేస్తే కొద్దిగా కొంత ఫైనాన్షియల్గా కొద్దిగా బాగుంటుంది. మిమ్మల్ని కోరేది ఒకటే, తొందరగా ఆ స్థలం నాకు హ్యాండ్ ఓవర్ చేయమని వాళ్ళని కోరుతున్నాను. అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు బైరెడ్డి శబరి జగన్నాథ గట్టు దగ్గర పోయి నాకు మొత్తం 50 ఎకరాలు 60 ఎకరాలు, ఆమెకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అమ్మ 50 ఎకరాలు నీకేసాను తల్లి, నా పేట ఉందని చెప్తాను, నీకే రాసి ఇచ్చేసాను, నువ్వు కనీసం ఒక 2 కోట్లు 3 కోట్ల డబ్బులు ఇవ్వమ్మా, మాకేం అభ్యంతరం లేదు, నీకు 50 ఎకరాలు రాసి ఇచ్చేస్తాను, ఇచ్చే తల్లి, ఇంకెందుకు. ఇప్పుడు నువ్వే నాది 50 ఎకరాలు నువ్వే డిసైడ్ చేసావు, నువ్వు నాది డిసైడ్ చేసే ముందు నీకు నేను అడుగుతాను డబ్బులు ఏమని ఇచ్చేయమని. స్థలం చూపించమని అడుగుతున్నా. స్థలం వద్దులే, స్థలం చూపించమంటే పాపం ఆడ చూపించాను కదా, కనీసం డబ్బులు ఎకరాకు 10 లక్షలు 20 లక్షలు ఎక్కిస్తాను, ఆ డబ్బులు నాకు ఇచ్చేస్తే స్థలం అంతే. ఆమెకి ఏ పేపర్ మీద రాసి ఇవ్వమంటే రాసి ఇచ్చేస్తాను, అభ్యంతరం. ఇప్పుడు ఒక్క రాజకీయ నాయకుడు అయినా కూడా ఇంకొక రాజకీయ నాయకుడి మీద మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. నిజాలు ఒకవేళ కొద్ది వరకు ప్రజలు నమ్ముతారు, తరువాత ఎవరు కబ్జాదారులు ఎవరు ఏమనేది ఇప్పుడు అధికారం రానంత వరకు ఎవరు నిజాయితీ బయటపడదు.
నిజాయితీ లేకుంటే ఇంకొకటి చేస్తాను. అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, ఏ విధంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్లాన్ చేస్తారనేది అధికారం వస్తే తెలుస్తుంది. ఈ ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు. మనం దాని గురించి ఎక్కువ నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించదలుచుకోలేదు. ఇంకా వద్దులే అనుకుంటున్నాను. ఇంకా వాళ్ళు మాట్లాడినారు, అయిపోయింది. వాళ్ళు నన్ను కబ్జాదారులు అన్నారు, రైట్, ఓకే. నేను ఆల్రెడీ వాళ్ళు ఏదైతే పేపర్కి ఇచ్చినారో దాని మీద సమాచార చట్ట హక్కు కింద నేను ఆర్డీఓకు లెటర్ ఇచ్చి మొత్తం ఈ భూములు ఎవరు పెట్టండి అని నేను ఆర్డీఓను వాళ్ళను ఎంఆర్ఓను, సార్ ఆ భూములు నాకు తొందరగా హ్యాండ్ ఓవర్ చేయండి సార్ అని. అంటే ఎట్లా హ్యాండ్ ఓవర్ చేయడానికి వస్తారంటే వాళ్ళ పెట్టండి అని. అంటే మళ్ళీ ఇవి నేను కబ్జాదారిని కదా, నాకు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా మిమ్మల్ని అని అడిగినాను. వాళ్ళు నగి ఊరుకున్నారు. ఇంకా అవన్నీ ఇంకా సమాచార చట్ట హక్కు కింద నేను అది అట్టే పెట్టుకొని ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరేం మాట్లాడినప్పుడు ఇద్దరు చూడండి అబ్బా మాకు ఈ భూములలో నాకు నేను వాళ్ళని కూడా కోరేది ఒకటే, వాళ్ళకు కూడా ఒక మంచి ఆఫర్ ఇస్తాను. ఇప్పుడు నన్ను కబ్జాదారుని చెప్పినారు, 80% మీకున్న ఆస్తులను కబ్జా చేసిన అట్లా కాదు. నా ఆస్తులు అంటే నేను సంపాదించిన ఆస్తులు ఎందుకు ఇస్తలే నువ్వు అట్లా మళ్ళీ మీరు విలేకరులు అట్లా తలకాయను పెట్టద్దండి. నేను అనేది ఒకటే, నేను ఏదైతే కబ్జా చేసినానని వాళ్ళ సర్వే నెంబర్లు అవన్నీ ఇచ్చినారు, ఆ సర్వే నెంబర్లు ఏమి కబ్జా చేసినటువన్నీ కూడా వాళ్ళు నెంబర్లు ఇచ్చినారు, అవన్నీ కూడా నాకు చూపించేసి వాళ్ళకే 80% ఇచ్చేస్తాను. నాకేం అభ్యంతరం. 20%. మొత్తంగా చూసుకుంటే యూరియా రైతుల కోసం రేపు 9వ తేదీ ఆందోళన చేపట్టాం. తన పైన వచ్చేటువంటి భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చేసినారనేసి ఆరోపణలు చేస్తున్నారో ఆ నాయకులకి ఒకటే సవాల్ విసురుతున్నా, కబ్జా చేసినట్టు మీరు నిరూపిస్తే అందులో 80% మీకే రాసిస్తా అని కార్సాని రాంభూపాల్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.